జిల్లా పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు ట్రాఫిక్ సిఐ చాన్ బాషా ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్ ఉండాలని, డ్రైవర్లు ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్, లైసెన్స్ లేని పక్షంలో భారీ జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలని, ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, సురక్షిత ప్రయాణానికి డ్రైవర్లు పోలీసులకు సహకరించాలని కోరారు. అన్ని ధృవీకరణ పత్రాలు సక్రమంగా ఉంచుకొని నిబంధనలు పాటించి పోలీసుల చర్యలకు గురి కావద్దని ట్రాఫిక్ సిఐ ఆటో ఓనర్లను, డ్రైవర్లను కోరారు. నంద్యాల ప్రజలకు, నంద్యాల నందు ఆటో నడిపించే ఆటో డ్రైవర్లకి ఈరోజు మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు, మా ఏఎస్పీ మేడం జాన్ పాల్ మేడం గారు ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి సూచనలు ఇవ్వండి, కఠినమైన సూచనలు ఇవ్వండి, హెచ్చరిక ఇవ్వండి చెప్పారు. ఖచ్చితంగా ఆటో డ్రైవరు యూనిఫామ్ వేసుకోవాలి, ఆటో నడిపేటప్పుడు లైసెన్స్ పెట్టుకోవాలి ఆటో డ్రైవరు. అలాగే బండికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. నిన్న సాయంత్రము చాపిరేవుల దగ్గర యాక్సిడెంట్ అయింది, ఆటోకి, టూ వీలర్కి. ఆటోకి ఇన్సూరెన్స్ లేదు. ఈరోజు ఆ టూ వీలర్తో చనిపోయిన వ్యక్తి కుటుంబం రోడ్డు మీద పడింది. తప్పు ఎవరు? ఏమయ్యా ఆటో డ్రైవర్లు మీరు చెప్పండి, మీ ఆన్సర్ చెప్పండి. మీరు 5,000 రూపాయలు ఎంత మీకు ఇన్సూరెన్సు? 5,800. మీకు అన్నం పెట్టేది ఆటోనే కదా. ఫోన్ అయితే పెట్టుకున్నారు, ఫోన్ ఉన్నాయి చూపి, ఫోన్ చూపించండి. రీఛార్జ్ చేపిస్తారు కదా, ఫోన్కి రీఛార్జ్ చేయించేప్పుడు ఆటోకి ఇన్సూరెన్స్ చేయించానికే మీరు. ఇప్పుడు ఆ పిల్లోడు చనిపోయాడు, యూత్ 28 సంవత్సరాలు. ఏమి వాళ్ళ అమ్మ నాయన ఎవరు చూస్తారు? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు ఏమన్నా లక్షలు కట్టించగలరా వాళ్ళకు? చెప్పండి. దయచేసి ప్రతి ఆటోదారు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇప్పుడుండే ఆటోలు చూస్తాను, ఇక్కడ ఒక 25 ఆటోలు ఆపినాము. ఈ ఆటోకి ఇన్సూరెన్స్ ఉంటేనే రమేష్ సార్ పంపించండి, లేకుంటే స్టేషన్ పంపించండి. స్టేషన్లో ఫైన్ వేస్తాను, ఫైన్ ఇచ్చి పంపిస్తాను. లేదు ఇప్పుడే ఇన్సూరెన్స్ కట్టుకొచ్చి వస్తే ఫైన్ అయ్యాను. ప్రతి ఆటోని తీసుకెళ్ళి స్టేషన్ పెట్టించండి. రెడీ? ఖచ్చితంగా రావా, ముందుకు రా. ఆటో తీసుకెళ్ళి చెక్ చేయి, ఒక్కొక్క ఆటో చెక్ చేయి, ఇన్సూరెన్స్ ఉందా, లైసెన్స్ ఉందా, 2 ఉంటేనే ఆటో ఇచ్చేయి, లేకుంటే స్టేషన్లో పెట్టండి. దయచేసి ఆటోదారులు ప్రతి ఒక్కరు కూడా నంద్యాల జిల్లాలో దిస్ ఈజ్ వార్నింగ్ ప్లస్ ఫ్రెండ్లీ పోలీస్ కింద చెప్తున్నా. ఇన్సూరెన్స్ 5,500 కట్టుకుంటే సంవత్సరం అంతా మీరు ఆటో నడుపుకోవచ్చు. అలాగే లైసెన్స్ కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లైసెన్స్ లేకుండా బండి నడిపితే మటుకు దొరికితే 5,000 రూపాయలు ఫైన్ వేస్తాను. సేవలను పిలిపించి పెట్టాడు, వచ్చి మీరు స్లాట్ తీసుకోండి, మీకు ఎల్ఎల్ఆర్ వస్తుంది. తర్వాత లైసెన్స్ కూడా సారే, ఆర్టీఓ సార్ చెప్పి ఒక్కొక్కరికి రోజుకి 30 మంది 40 మందికి ఇప్పిస్తాడు. పోయి లైసెన్స్ తీసుకోండి.